మన రక్షకుడినైన దేవుని యొక్క దయయు, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారాను మనలను రక్షించెను. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4, 5 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఫిబ్రవరి 7 సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసే సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలతో దేశం మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. మేనిఫెస్టేషన్ ఆఫ్ ది ఇయర్, దేవుని యొక్క ప్రత్యక్ష, దేవుని కుమారుని ప్రత్యక్షతకు సృష్టి యావత్తు ఎదురు చూస్తుందని అంశమే ప్రిపేర్ అవుతున్నాం. ఆత్మఫలం గురించి మనం వాక్యం వింటున్నాం. రేపు వినబోయే వాక్యం దయాళుత్వం. ఫ్రెండ్స్, ఆ దయ అనేటువంటిది దేవునిలో నుంచి వచ్చింది. అది ఆత్మఫలంలో ఒక భాగము. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే దేవుడు మన నీతి క్రియలను బట్టి రక్షించుకోవాలా, మన భక్తిని బట్టి, మన పరిశుద్ధిని బట్టి రక్షించుకోవాలా. కేవలం ఆయన దయను బట్టి, మన పట్ల ఆయన ప్రేమ బట్టి ఆయన మనల్ని రక్షించుకున్నారు. మన క్రియల మూలంగా జరిగింది కాదు ఇది. ఈ విషయాన్ని మన ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. దేవుడు మన పట్ల ఎలాంటి దయను చూపించాడో మనం కూడా ఇతరుల పట్ల అలాంటి దయను చూపించాలి. ఈ దయాళత్వం గురించి రేపు బలమైన వాక్య సందేశాలు, ఉపమానాలతో మనం అనుభూతున్నాం. వేలాదిగా తలరండి, దైవదీవుని పొందవచ్చు. రేపు సండే 6th ఆలివ్ ఆయిల్ అనెండింగ్ ఫెస్టివల్ మిస్ చేసుకోవద్దు. వచ్చిన ప్రతి ఒక్కరి తలమైన స్వహస్తాలతో అనెండింగ్ ప్రే చేస్తున్నాం. అనేకులు వస్తున్నారు ఊర్ల నుంచి, ఆయా జిల్లాల నుంచి. మీరు రండి. బ్రేక్ త్రూ, దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చునుగాక. అంతేకాదు, ఎవరైతే త్రాగుడిని జయించలేకపోతున్నారో, ఆయా వ్యసనాలు జయించలేని వాళ్ళకి గ్రేప్ జ్యూస్ కూడా పోయబడుతుంది. గమనించండి. రేపు మన ఆరాధన సమయములు ఉదయం 6 గంటలకి మొదటి వర్షిప్, ఉదయం 8:30కు రెండో వర్షిప్, ఉదయం 11 గంటలకు 3 వర్షిప్. ఈ 3 వర్షిప్ల్లో శక్తివంతమైన స్థుతి, ఆరాధన, బలమైన దేవుని యొక్క వాక్య సందేశాలు, దయాళత్వం గురించి మరియు అనెంటింగ్ ప్రేయర్స్, గర్ఫలైన ఫ్రూట్స్, ఈ విషయాన్ని గమనించగలరు. ఈ 3 ఆరాధన జరిగేటువంటి అడ్రస్ NKNR గార్డెన్స్, కుకుటపల్లి, మైన్ రోడ్, హైదరాబాద్, నియర్ అమోర్ హాస్పిటల్స్. ఆల్ ఆర్ వెల్కమ్. మనం సాయంకాలపు ఆరాధన 4వ వర్షిప్ వెస్లీ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్, ఫ్యారడే సెంటర్ దగ్గర, బేగంపేట్, పిల్లర్ నెంబర్ C1287. ఆల్ ఆర్ వెల్కమ్. ప్రేమతో ఆహ్వానం. అక్కడ కూడా అనెండింగ్ ప్రేయర్స్ ఉంటాయి. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ప్రార్థన, ఆశ్చర్యక్రీడ, అయా దైవ కుమారుల ప్రత్యక్షత కోసం సృష్టి యావత్తు ఆశీర్వాదాలు చూస్తాం. మమ్మల్ని సిద్ధపరచండి. 6th ఆలివ్ ఆయిల్ అనెండింగ్ ఫెస్టివల్ మమ్మల్ని అందరినీ కూడా ప్రిపేర్ చేయండి. బలమైన విశ్వాసంతో నడిపించండి, కృప చూపించండి, గొప్ప కార్యాలు చేయండి. ప్రతి ఒక్కరు బ్రేక్ త్రూ చూడాలి. అనెండింగ్ ఫెస్టివల్స్లో ఘనమైన సీడ్ విత్తాలు ప్రతి ఒక్కరి చేతిని బలపరచండి. నీ ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి. జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, నెమ్మది ఇవ్వండి, వ్యసనాల మీద విజయాన్ని ఇవ్వండి, బ్రేక్ త్రూ ఇవ్వండి. ప్రతి ఒక్కరూ విజయాన్ని చూడాలి. నీ స్వరూప్యాన్ని మలచబడాలా. యాకోబు ఇజ్రాయేల్గా మారినట్టు, గొంగుళ పురుగు బటర్ఫ్లైలో మారినట్టుగా, సౌలు పౌలుగా మారినట్టుగా మారిపోవాలా. మీ స్వభావం ధరించుకోవాలి. నేను క్రీస్తుని పోలి జీవించినట్టు మీరు నన్ను పోలి జీవించుకున్నాడు పౌలు. అలా మేము జీవించాలా. అయా నా ఎందు విశ్వాసం వాడు నేను చేయి క్రియలు వాటికంటే గొప్ప చేస్తున్నా. అలా మమ్మల్ని సిద్ధపరిచి, కృప చూపించి, గొప్ప కార్యాలు చేసి జయమునిచ్చి మహిమ చెందండి. మీతోడు మాతో జాబ్స్ ఇవ్వండి, అయ్యా హైక్స్ ఇవ్వండి, బిజినెస్లు ఇవ్వండి, ఫైనాన్షియల్ బ్లెస్ అయ్యండి, అద్భుతాలు చేయండి. గర్భఫలాలు ఇవ్వండి, గర్భిణీ స్త్రీలకు క్షేమ ప్రసవాలు ఇవ్వండి. రక్షణ పొందండి, రక్షణ తాకటికి సిద్ధపడాలి. గొప్ప జీవనమండి. యేసు నామములో ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అజర్మెంట్ దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమ దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు సాటర్డే కాబట్టి 6th ఆలివ్ ఆయిల్ అనెండింగ్ ఫెస్టివల్ మర్చిపోవద్దు. ఈరోజు ఒక టీవీ కార్యక్రమం స్పాన్సర్ చేసి అనేకులు దీవెన గారు ఎందుకు మారకూడదు? రండి, అనెండింగ్లో విత్తనం ఇద్దాం. అద్భుతమైన పంటను దేవుడు మీకు ఇచ్చునుగాక. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. అడ్రస్ ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ పక్కన, హోండా షోరూమ్ పైన, పరలోకనేస్తాం ఆఫీస్లో. నేను వస్తున్నాను, మీరు వస్తున్నారా? అనేకులు వస్తారు, అనేకులు గుబులిపుతున్నారు. టీవీ సువార్తను బలపరచుదాం, లేదా అనెండింగ్లు విత్తనం ఇద్దాం. ఈ ఖర్చులు ఎన్నో ఉంటాయని మీకు తెలుసు కనుక ప్రతి ఒక్కరి పట్ల దేవుడు దైవ దీవెనలు ఇచ్చి బ్రేక్ త్రూ ఇచ్చునుగాక. ఆమేన్. లేదా 7,000 700 మీ చాయిస్. ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవుదాం. ఈ అవకాశం సద్వినియోగపరుచుకుందాం. ఆరాధనలు ఎవ్వరు మిస్ అవ్వద్దు. ఈ 2 పండుగల్లో పార్టిసిపేట్ చేయండి. బ్రేక్ త్రూ దేవునికి ఇచ్చి అన్ని విషయాల్లో సామర్థ్యాన్ని, దీవెన, కృప ఇచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ టుమారో.